జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు. విశాఖలో టీడీపీ నేత శంకర్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన బాలయ్య అభిమానులు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న పవర్ స్టార్. విశాఖ శారదా పీఠం ఎవరికి భయపడదని, అలాగే నిత్యం హిందూ ధర్మ పరిరక్షణకు పనిచేస్తుందన్న పీఠాధిపతి. హిందూ ధర్మ పరిరక్షణకు పరితపించడం వల్లే బీజేపీ మూడోసారి అధికారం చేపట్టగలిగిందన్న నరేంద్ర సరస్వతి. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రారంభం ముందే అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్న అమరావతి ప్రాంతం. ప్రధాని శంకుస్థాపన చేసిన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతంలో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించే పనులు చేపట్టిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే వరుస విజయాలతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకల్ని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బాలయ్య అభిమానులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో టీడీపీ నేత శంకర్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి వేడుకల్ని నిర్వహించి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియపరిచారు. భవిష్యత్తులో బాలకృష్ణ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గారెండి పిల్లలు వస్తే అప్పుడు మాట్లాడేసి ఏంటి తెలియాలి కదా వీళ్ళకి. ఏంటి వాళ్ళ కండ చూసారా, భగవద్గీత చూసారా, సినిమాలు యాక్ట్ చేశారే నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఇవాళ పుట్టినరోజు. ఇప్పుడు మీ ప్రేమ సమాధానం ఆయన మేము ఇక్కడ ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చామంటే పల్లెపొమ్మడికి కేక్ కట్టింపు మీ పిల్లలందరూ కూడా చెప్పేసి వచ్చాం. ఆయనకి ఆ షిరిడి సాయి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పేదవాళ్ళకి చాలా అభిమానం బాలకృష్ణ గారికి భక్తి కూడా పేదవాళ్ళకి క్లాస్ కూడా పెట్టి ఆయనకి అంత సేవా కార్యక్రమాలు చేసేస్తే సేవ అంటే చాలా అభిమానం. అదే అభిమానం కూడా మా అందరూ కూడా పూర్తికి ఇవాళ మీ సమక్షంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది.
మీ అందరికీ పడతానే కేకు పల్లెలు పెట్టేస్తామే కొంచెం పళ్ళు తీసుకోండి ఓకే రేపు మీ పేరా మగ పిల్లలు కావండి మీరు రండి బాబు వాటర్ గారు రండి ఓకేనా ఈరోజు మా అభిమాన నటుడు మా అందరికి ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ ప్రాణ సమాజంలో జరుపుకుంటున్నాం. ఈ అనాథ పిల్లలకి కేక్ కట్ చేసి పళ్ళని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో చాలా ఇష్టం. అలాగే ఆయన చేసే రాజకీయాలు కానివ్వండి, అలాగే ఆయన బసవతార క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చాలామంది పేదవారికి సాయం చేస్తున్నారు. ఎంతోమందికి పేదవారికి ఆయన ఆపరేషన్లు చేయించి చాలామందికి ఇవాళ ఉపయోగపడుతున్నారు. అలాంటి బాలకృష్ణ గారికి ఈ జన్మదిన ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా మా నియోజకవర్గంలో మా నాయకులు ఎమ్మెల్యే గారు వెలగపూడి మా గురువు గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసాం. అలాగే ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అదేవిధంగా మా అభిమానులు అందరూ కూడా పెడరాజు కానీ సన్నీ కానీ అలాగే రమణ కానీ అందరూ కూడా ఒక స్ఫూర్తితో బాలకృష్ణ గారు అంటే మేము అందరూ కూడా ఒక దేవుడిగా భావిస్తాం. ఆయనకి ఎలా పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మా అందరిని కూడా ఉత్తేజ చేసి ఆయనకి అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా నూతనంగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం 12వ తారీఖున ఉంది. రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారికి ఉన్నత పదవి ఇవ్వాలని చెప్పేసి మా అభిమానులందరూ కోరిక ఆకాశం చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రేమ సమాజం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ గారు. ఏదో చాలామంది కూడా బాలకృష్ణ గారిని ఎలాగైతే ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఏ ఓటమి కూడా బాలకృష్ణ జరగలేదు. 3 సార్లు కూడా ఘన విజయంతో సాధించారు. ఆయన ఇంకా 3 సార్లే కాదు, ఎంతవరకు ఉంటే అన్న రోజులు కూడా బాలకృష్ణ గారు హిందూపూర్లో గెలుస్తారు. ఆయన కొట్టే మగాడు ఎవడు కూడా లేడని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాడు గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారని అనకపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అభిమానులు అక్కడికి తరలివచ్చారు. విశాఖ శారదాపీఠం ఎవరికి భయపడదని, అలాగే నిత్యం హిందూ ధర్మ పరిరక్షణకు పనిచేస్తోందని పీఠాధిపతి నరేంద్ర సరస్వతి మహాస్వామి
స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తర పీఠాధిపతి స్మార్తానంద సరస్వతితో కలిసి మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు పరితపించడం వల్లే భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం చేపట్టగలిగిందన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల రీత్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని అమ్మవారికి ప్రభుత్వం తరపున పూజలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి, హైదరాబాద్, కోకపేట నందు శారదాపీఠం నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే చతుర్మాస దీక్ష నిమిత్తం తాను రిషికేశ్ వెళ్తున్నట్లు ప్రకటించారు. అదే ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు. ఒక వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదాపీఠానికి లేదు. నీ ఎవరిని ఆశించదు, ఈ చెయ్యి ఎవరిని ఆర్జించదు. ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు. ఇది ధర్మం, ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం. నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి, నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను. కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు. 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా. అందువల్ల ఎప్పుడు యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా కోరుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటా ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న. అమరావతిలో పనులు అధికారులు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడీ యాక్సిస్ రోడ్డు ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. మొన్నటి వరకు కారు చీకటిగా ఉన్న సీడీ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్ దీపాలతో వెలుగులు జిమ్ముతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటుగా శారీరక దార్ఢ్యాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర జనసేన పార్టీ సెక్రటరీ బోడపాటి శివదత్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో బత్తిన గోవింద్ ఆధ్వర్యంలో సమ్మర్ ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాల్గొన్నారు.
ఎస్పీఎల్ పోటీల్లో 6 టీంలు పోటీ పడగా 2 టీంలు ఫైనల్కు చేరాయి. ఇరు జట్లు హోరాహోరీగా తలబడి నాని సూపర్ కింగ్స్ విన్నర్గా, రమేష్ టైగర్స్ రన్నర్ జట్లుగా నిలిచాయి. బోడపాటి శివదత్ మొదటి బహుమతిగా 20,000 రూపాయల్ని, రెండవ బహుమతిని సాయి ధాబా శివ 13,000 రూపాయల్ని స్పాన్సర్ చేశారు. ఎస్పీఎల్లో సత్తాచాటి విజేతలుగా నిలిచిన ప్రథమ, ద్వితీయ టీంలకు శివదత్ చేతుల మీదుగా ప్రైజ్ మనీని కప్పుడు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాసు అప్పలరాజు, రాజేపేట ప్రెసిడెంట్ పిక్కి స్వామి, వైస్ ఎంపీపీ పల్లెల మణికంఠ స్వామి, టీడీపీ నాయకులు కురందాసు సుబ్బలక్ష్మి, సమెట్ల స్వామి, గింజాల రాంబాబు, యూనిక్ ఫుట్వేర్ అండ్ మెన్స్ వేర్ ప్రొపరేటర్ ప్రతాపు, నాని, భత్తిన వాసు హాజరయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రిషి, డిపి దేవరా, గుడబంటి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి బోడపాటి శివదత్ వేదిక నుండి మాట్లాడారు. సూపర్ కింగ్స్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అలాగే అంతే స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడినటువంటి మరి రమేష్ స్ట్రైకర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనరల్గా ఇప్పుడు ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని ఉంటుంది. వాస్తవంగా ఈ టోర్నమెంట్ గురించి స్పాన్సర్షిప్ని వెతుక్కోవాలి, లేకపోతే ఏం తక్కువ వచ్చినా సరే వాటిలన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ షీల్డ్స్ అన్ని చూస్తుంటే రాజా గ్రౌండ్లో కొన్ని సార్లు ప్రైజ్ మనీ ఎక్కువ ఉన్న టోర్నమెంట్లకు కూడా ఇంత పెద్ద షీల్డ్స్ ఇచ్చుండ్రేమో అనిపిస్తుంది. నిజంగా చాలా చక్కటి షీల్డ్స్ని ఏర్పాటు చేశారు. సో తమ్ముడు గోవింద్ ప్రత్యేకంగా తమ్ముడు సో మనందరి తరఫున గోవింద్కి ప్రత్యేకంగా ఆర్గనైజింగ్ టీంకి, అతనికి అతని కోర్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా దగ్గరికి వచ్చాడు. వాస్తవంగా మేము ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం అనేది పక్కన పెడితే ఇతని ఏర్పాట్లు చూస్తుంటే అంటే అనుకుంటారు చాలామంది క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలంటే చాలామంది టోర్నమెంట్లు పెడతారు, అందులో డబ్బులు తినేశారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. తప్పది. ఒక టోర్నమెంట్ పెడితే ఖచ్చితంగా ఆర్గనైజింగ్ టీంకి కనీసం 10 నుంచి 15,000 లోతు ఉంటుంది, ఆ డెప్త్ ఉంటుంది, అది వాళ్ళు పడాల్సి ఉంటుంది. ఎక్కడో దగ్గర ఒక రూపాయలు పెట్టకుండా పని అవ్వదు. సో ఖచ్చితంగా చాలా శ్రమతో కూడిన పని. ఇంతమంది పెద్దల్ని ఇక్కడికి ఆహ్వానించడం, యువత అందరికీ కూడా మమ్మల్ని వాళ్ళకి దగ్గర చేయడం, మీకు మమ్మల్ని పరిచయం చేయడం, ఇంతమంది షీల్డ్స్ తీసుకురావడం, ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ ప్రతి షీల్డ్ మీద కూడా మరి స్పాన్సర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఫోటో, పేరు, ఆ ప్రింటింగ్ చేయించడం, బ్యానర్ కొట్టించడం, ఇంత టెంట్ హౌస్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం. అండ్ సేమ్ టైం మరి ఈ యొక్క ఎస్పీఎల్ టీమ్స్కి స్పెషల్ యూనిఫామ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు అఖండ విజయం సాధించడంతో కొత్తపేట మండలం అవిడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సురవరపు రామకృష్ణ, రాంపండు, మాజీ సర్పంచ్ రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు అవిడి గ్రామం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బండారు విజయం సాధిస్తే స్వామిని పాదయాత్రగా వచ్చి దర్శనం చేసుకుంటామని, మొక్కుకున్న మొక్కులు బండారు విజయంతో మొక్కులు తీర్చుకుంటున్నామని తెలియపరిచారు. మరి మేము వాడపల్లి వస్తామని మొక్కుకున్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ కొత్తపేట పట్టిన అవినీతి దరిద్రాన్ని పారదోలడానికి సత్యానందరావు రావాలని చెప్పేసి మేము అందరూ ఏకాగ్రంగా వాడపల్లి నడకబాటను వస్తానని చెప్పేసి మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి నమస్కారం అండి. మేము అవిడి గ్రామం నుంచి సత్యానందం గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చడం కోసం అవిడి గ్రామం నుంచి 50 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి కాలినడకన వెంకటేశ్వర స్వామి మొక్కు తీసుకోవడం కోసం బయలుదేరారు. జనసేన పార్టీ అధినేత పీఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణితెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాను చేబ్రోలు గ్రామంలో ఉన్న కొణితెల పవన్ కళ్యాణ్ నివాసంలో అందుబాటులో ఉంటున్నారని, దీనిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పీఠాపురం నియోజకవర్గ ప్రజలు గమనించాలని పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కొణితెల పవన్ కళ్యాణ్ నివాసంలో మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గ ప్రజలు కొణితెల పవన్ కళ్యాణ్ కు చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో మాజీ ఎంపీ కురుమల్ల రాంబాబు, దేవరపల్లి చిన్నబాబు, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, బోనం పరమేష్, తోలటి శిరీష, ఊట నానిబాబు, తుమ్మలపల్లి చంద్రం, ఇంటి వీరబాబు, సాలిపల్లి నాగేశ్వరరావు, నక్కా బద్రి, గంజి గోవిందతో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా పిఠాపురం వాసులందరూ కూడా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుల వారి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గెలిపినటువంటి పిఠాపురం వాసులకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఏదైతే మేము చెప్పామో ఎలక్షన్ టైంలో పిఠాపురాన్ని ఆంధ్రప్రదేశ్కి తలమానికి కాకుండా దేశానికి కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా కూడా మేము తీర్చిదిద్దామని ఈ సందర్భంగా కూడా పిఠాపురం వాసులకి మేము తెలియజేసుకుంటున్నాం. గత 4 రోజులుగా కూడా ఈ కార్యాలయంలో మా కార్యకర్తల్ని, మా నాయకులందరూ కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయాలు కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించడం జరిగింది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఈ జరగబోయేటువంటి ఈ ప్రభుత్వ స్వీకరణ కార్యక్రమానికి మీ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మీ అందరికి కూడా, మా శ్రేణులందరికీ కూడా, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో బీజేపీ కన్వీనర్ గొర్ల రామనాయుడు సారథ్యాన మిన్నంటేల సంబరాలు నిర్వహించారు. ఈ దేశంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్పులు చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అందరికీ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా రామనాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రజలు మరల అభివృద్ధిని కోరుకున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ని పేదలు లేని దేశంగా తీర్చిదిద్దడమే మోడీ లక్ష్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నేటి వరకు వైసీపీ పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొన్న ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కమ్మెల్య రాజు, లాలెం అప్పలనాయుడు, రమేష్, రమణ, శ్రీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను గొర్రె రామనాయుడు, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్, భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ శుభసూచకం, శుభదినం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ విజయం, 3వసారి ప్రమాణ స్వీకార మహోత్సవం 7:15 నిమిషాలకి అక్కడ రాజ్కోట్ ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ పెందుర్తి 4 రోడ్ల కూడలిలో, పెందుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నరేంద్ర మోదీ గారికి మేమందరమే కూడా విజయోత్సవ ర్యాలీలాగా పాల్గొని ఈరోజు విజయోత్సవ వేడుకలు అనేవి పెందుర్తి 4 రోడ్ల కూడలిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చి ప్రతి ఒక్కరిని కూడా స్వీట్స్ తినిపించుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన జనరంజకంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పం పెట్టుకొని 2047 నాటికి పేదలు లేని దేశంగా తీర్చిదిద్దుతారని నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో 200 ఎన్డీఏ కూటమికి 292 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా విజయోత్సవాలు. నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం పెరిగి ప్రజలందరికీ కూడా ఆయన పట్టం కట్టడం, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగి లేని విధంగా కూడా ఈరోజు సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి 4 రోడ్ల కూడలిలో అది ఈరోజు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించడం, అనకాపల్లి పార్లమెంటు సీఎం రమేష్ గారి గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అదే రకంగా ఇక్కడ ఈ సంబరాల్లో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మేము ఈ సంబరాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా పెందుర్తి 4 రోడ్లు. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు గాను గ్రామంలో ప్రజలంతా పండుగ వాతావరణం నెలకొంది. మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో గ్రామంలో పార్టీలకు అతీతంగా విందును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా విందును ఆరగించి ఆనందంగా గడిపారు. సాయంత్రం డీజే సౌండ్లతో వీధిలో తిరుగుతూ అయ్యన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఎం రమేష్ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో
పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్ జిల్లా టీడీపీ కేంద్రాలయంలో టీడీపీ నాయకులు అంగరంగ వైభవంగా సినీ నటుడు బాలయ్య 64వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం నాయకులు జాస్తి సురేష్ ఏర్పాటు చేసిన కేక్ను రాష్ట్ర కార్యదర్శి గన్ని ప్రసాద్ అలియాస్ అన్న కట్ చేసి నాయకులను కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం గన్ని ప్రసాద్ మాట్లాడారు. నందమూరి తారక రామారావు వారసునిగా సినీ హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారని, తల్లి బసవతారకమ్మ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తూ పార్టీ కార్యకర్త కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తున్న నాయకుడు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారని కొనియాడారు. ఆయనకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు చేకూర్చాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి, నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, జిల్లబొల్ల వెంకటేశ్వరరావు గౌడ్, చొంటి శివరాం ప్రసాద్ గౌడ్, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, చిట్ట నిర్మల, కోడూరు ఆంజనేయ, వాసు, వీరంకి కుటుంబరావు, చెనమోలు కుసుమ, పోతరాజు, ఆరుపల్లి దాసు, ఇడ్పుగంటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. నటవారసుడు మరి ఏదైతే నందమూరి వారసత్వం సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ తనదైన శైలిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ వెన్నుముకగా ఉండేవాడ హిందూపురం శాసనసభ్యుడిగా బసవతారకం క్యాన్సర్ ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా మరి ఆయన యొక్క సేవలో అనితర సాధ్యం. మరి ఒక పక్కన సినీ రంగంలో బిజీగా ఉండి కూడా ఆయన రాజకీయ రంగంలో అలాగే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో గాని ఆయన అందించిన సేవలు మరి తెలుగు ప్రజానీకానికి మొత్తానికి కూడా యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ చౌకలో వైద్యం కావాలంటే పలానా చాట బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి వాళ్ళు వస్తున్నారంటే అది బాలకృష్ణ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో సాధించిన ఘనత. అలాగే మరి 4 దశాబ్దాలుగా మరి తెలుగు చిత్రరంగాన్ని అగ్రనాయకుడిగా మరి ఇవాళకి కూడా కొనసాగుతూ ఆంధ్రుల అందాల నటుడిగా, అన్నగారికి అసలైన వారసుడిగా కొనసాగుతున్నటువంటి మా బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా మరింతగా ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యాలు అన్ని కూడా ఐశ్వర్యం అన్ని కూడా ఆయనకి సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానంగా అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ బాలయ్య హ్యాపీ బర్త్డే, లాంగ్ లివ్ బాలయ్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు. విశాఖలో టీడీపీ నేత శంకర్ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన బాలయ్య అభిమానులు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న పవర్ స్టార్. విశాఖ శారదా పీఠం ఎవరికి భయపడదని, అలాగే నిత్యం హిందూ ధర్మ పరిరక్షణకు పనిచేస్తుందన్న పీఠాధిపతి. హిందూ ధర్మ పరిరక్షణకు పరితపించడం వల్లే బీజేపీ 3వసారి అధికారం చేపట్టగలిగిందన్న నరేంద్ర సరస్వతి. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రారంభం ముందే అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్న అమరావతి ప్రాంతం. ప్రధాని శంకుస్థాపన చేసిన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతంలో పెరిగిపోయిన ముళ్ల చెట్టును తొలగించే పనులు చేపట్టిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.